ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ముందు రోజు మేము ఇచ్చిన లెవెల్స్లో బాటమ్ ఎల్లో లైన్ దగ్గర స్టార్ట్ అయ్యి మిడిల్ పింక్ లైన్ని టచ్ చేసింది. ఫస్ట్ క్యాండిల్ మినిమం 400 పాయింట్స్ అబోవ్ రేంజ్లో ఒక క్యాండిల్ని తీసుకోవడం జరిగింది. దీనివల్ల చాలా సమయం వరకు కన్సల్టేషన్ జరిగి మధ్యాహ్నం 12:30 పైన మాత్రమే మంచి పాయింట్స్ ఇవ్వడం జరిగింది. 10-5 క్యాండిల్ పింక్ లైన్ బ్రేక్ చేసి ఆ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసి మరొక క్యాండిల్ వచ్చి తర్వాత గ్రీన్ క్యాండిల్ రావడం వలన అక్కడ ట్రాపింగ్ అనేది కాబడింది. అంటే అక్కడ ఎంట్రీ తీసుకోవడం ద్వారా నో ప్రాఫిట్ నో లాస్ అనేది జరుగుతుంది పిఈ ఆప్షన్లో. ఇక్కడ మనం గమనించవలసింది 10-5 క్యాండిల్ పింక్ లైన్ బ్రేక్ చేసినప్పుడు అంటే 48,713.40 లెవెల్ని బ్రేక్ చేసినప్పుడు పిఈ ట్రెండ్లోకి ట్రెండ్ వెళ్తుందని అర్థం. 48,700 పిఈ స్ట్రైక్ ప్రైస్లో 10-5 క్యాండిల్ మనకి గ్రీన్ క్యాండిల్ అయ్యి ఉంటేనే మనకి పిఈ స్ట్రైక్ ప్రైస్లో మూమెంట్ వచ్చిందని అర్థం. దాని ప్రకారము పిఈ స్ట్రైక్ ప్రైస్లో 10-5 క్యాండిల్ మనకి గ్రీన్ వచ్చింది. అంటే మేము ఇస్తున్న అనాలిసిస్లో ఉన్న యాక్యురసీ ఏ విధంగా ఉంటుంది అంటే సిఈ ట్రెండ్లో నుంచి పిఈ ట్రెండ్లోకి క్యాండిల్ ట్రెండ్ డైవర్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పిఈ స్ట్రైక్ ప్రైస్లో మూమెంట్ వస్తుందని అర్థం. అంటే అంత పిన్ పాయింట్గా ఇక్కడ యాక్యురసీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 12:30 క్యాండిల్ పింక్ లైన్ని అప్పర్ సైడ్ బ్రేక్ చేసింది, అంటే గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో అప్పుడు అదే స్ట్రైక్ ప్రైస్లో అంటే 48,700 సిఈ స్ట్రైక్ ప్రైస్లో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ట్రెండ్ సిఈలోకి కన్వర్ట్ కావడం జరిగింది. సో అక్కడ నుంచి తీసుకోవడం ద్వారా ఫస్ట్ 4th క్యాండిల్ దగ్గర మనకి రిజెక్షన్ వచ్చింది ఇండెక్స్లో. అదే ప్లేస్తో కంపేర్ చేస్తే మనకి ఆప్షన్లో మనకి 150+ పాయింట్స్ రావడం జరిగింది. ఈ విధానంలో మాత్రమే మనం పరిశీలన చేసుకొని మా లెవెల్స్ని అనుసరించి మీరు తీసుకుంటున్న స్ట్రైక్ ప్రైజెస్లో ట్రేడ్ చేయడం ద్వారా మీకు ప్రతిరోజు మంచి పాయింట్స్ రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.